హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ పోర్చుగీస్ వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు మన కంట్రీలోకి, సీ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు, ఇదంతా కూడా చూసాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో ట్రేడింగ్ నుంచి రూలింగ్కి ఎలా వచ్చారు, అంటే కేవలం వ్యాపార నిమిత్తం అని వచ్చిన వాళ్ళు రూలింగ్ దాకా ఎలా వచ్చారు అనేది చూసినట్టయితే, ఫస్ట్ వాస్కోడగామా ఎంటర్ అయ్యారండి 3 షిప్స్తో. వాస్కోడిగామా ఇండియాలోకి క్యాలికట్ దగ్గర మే 1498లో గుజరాతీ పైలట్ అబ్దుల్ మజీద్ సాయంతో ఎంటర్ అయ్యారనమాట. ఆ టైంలో క్యాలికట్ దగ్గర అంతా కూడా రోలరు జెమోరిన్ అనమాట. ఆయన హిందూ రూలరు. అయితే ఆయనకి ఆ జెమోరిన్కి ఈ యూరోపియన్ కంట్రీస్ యొక్క ఇంటెన్షన్ వాళ్ళ ఇదనేది తెలియదు. ఆయన ఎంతవరకు కూడా ఇప్పుడు బయట దేశాల నుంచి ఎవరన్నా వచ్చారు అంటే మామూలుగా గిఫ్ట్స్ ఇవ్వడము, అక్కడి నుంచి ఏమైనా కొంచెం వాల్యుబుల్ థింగ్స్ అనేది అప్పుడు రాజులకి వాల్యుబుల్గా ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట, ఎవరన్నా ఇతర దేశాల నుంచి వేరే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తే. సో ఆయనకి ఇస్తారు అన్న ఉద్దేశంతో అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది ఆయన పట్టించుకునేవాడు కాదు. సో అలా చాలా ఫ్రెండ్లీగా వాస్కోడగామాని ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నాడు అనమాట. అరబ్ ట్రేడర్స్కి మలబార్ కోస్ట్లో గుడ్ బిజినెస్ అనేది ఉండడం వల్ల ఈ క్యాలికట్ వైపు అంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు రావడం ఇదంతా కూడా అప్పట్లో వాళ్ళు అంత పట్టించుకోలేదనే చెప్పొచ్చు. ఫర్ సెంచరీస్ ఆల్మోస్ట్ కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా మన ఇండియన్ ఓషన్లో మన ఇండియాలో ఈ ట్రేడింగ్ అనేది చాలా కంట్రీస్ వాళ్ళు ఉండేవాళ్ళండి. అరబ్స్ అవనివ్వండి, ఆఫ్రికన్స్, చైనీస్, జాపనీస్, ఇలా చాలామంది వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎంతమంది వచ్చినా కూడా వీళ్ళు ఎటువంటి డామినెన్స్ లేకుండా కూడా అందరూ కలిసికట్టుగా వాట్ ఎవర్ అది తీసుకెళ్ళి అమ్ముకోవడం, లాభం చేసుకునేవాళ్ళు. బట్ పోర్చుగీస్ వాళ్ళు ఏంటంటే మోనోపోలైజ్ చేద్దాం అనుకున్నారు. అంటే వాళ్ళే ఉండాలి, మిగతా దేశస్తులు ఎవరు ఉండకూడదు, అంతా మాకే సొంతం అన్న ఇదిగా పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారనమాట. అండ్ వాళ్ళకి ముఖ్యంగా ఏంటి అంటే ఇటు ఈస్టర్న్ ట్రేడ్ మొత్తంలో కూడా కాంపిటీటర్స్ లేకుండా ముఖ్యంగా అరబ్స్ని వాళ్ళు తప్పించాలి అని చెప్పి అనుకున్నారు. అయితే వాస్కోడిగామా 3 months ఉన్నాడండి ఇండియాలో. ఉండి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడంటే ఆయన కార్గోలో ఇక్కడి నుంచి రిచ్ మెటీరియల్, ఈ పెప్పరు ఇట్లాంటివన్నీ కూడా తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళి అక్కడ అమ్మాడు. ఆ అమ్మినప్పుడు వచ్చిన అమౌంట్ చూసి ఆయనకి బాగా ఆశ పుట్టిందని మనం చెప్పొచ్చు. అంతకు ముందు దాకా మధ్యలో ఈ ముస్లిం మెన్ ₹1 దాన్ని ₹10 అమ్ముకొని ఆ ₹9 లాభం ఎలా చేసుకుంటున్నారు ఇదంతా కూడా అర్థమైంది. అంటే హౌ దే ఆర్ మేకింగ్ మనీ ఈ యూరోపియన్స్ అనేది బాగా అర్థమైంది. అయితే దానివల్ల మిగతా అక్కడ ఉండే మర్చెంట్స్కి కూడా మనం కూడా వెళ్ళాలి, మనం కూడా ట్రేడ్ చేయాలి అన్న ఒక అభిప్రాయం అనేది ఏర్పడింది. అయితే 1500లో పెడ్రో ఆల్వరస్ క్యాబ్రల్ అనే అతను స్పైసెస్ ట్రేడ్ కోసం అని చెప్పి వచ్చాడండి. వచ్చి సెప్టెంబర్ 1500లో వచ్చి నిదానంగా క్యాలికట్లో అలా మాట్లాడుకొని ఒక ఫ్యాక్టరీ అనేది ఎస్టాబ్లిష్ చేశారండి. ఆ తర్వాత ఆ పోర్చుగీస్ ఫ్యాక్టరీ పైన లోకల్ వాళ్ళు అరబ్లు కలిసి దాడి చేశారు. ఆ దాడి చేయడం ఆ క్యాబ్రల్కి కోపం వచ్చేసి ఈ అరబ్ షిప్స్ ఉంటాయి కదా, అరబ్ మర్చెంట్ షిప్స్, వాటన్నిటినీ పడగొట్టేయడం. వాళ్ళ జనాలు ఇప్పుడు ఆ క్యాబ్రల్ వచ్చేటప్పుడు ఒంటరిగా ఒక్కడే రాలేదండి, చాలా సైన్యంతో వచ్చాడు. వచ్చి వీళ్ళ వాట్ ఎవర్ ఇదంతా నాశనం చేశారు అని చెప్పి మొత్తం ఆ మెన్ అంతా చాలామందిని, హండ్రెడ్స్ ఆఫ్ దేర్ క్రూని చంపేయడం, వాళ్ళ కార్గోని వాళ్ళ షిప్స్ని కాల్ చేయడం ఇదంతా కూడా చేశాడు. నెక్స్ట్ నిదానంగా ఏం చేశాడంటే ఫోర్టిఫై చేయడం మొదలుపెట్టారండి. అంటే ఇప్పుడు ట్రేడ్ బిజినెస్ పర్పస్గా వచ్చిన వాళ్ళకి ఫోర్ట్లు కట్టాల్సిన పని లేదు, ఫోర్టిఫై చేయడం ప్రారంభించారు. ఫోర్ట్స్ కట్టడం అంటే గోడలు కట్టి ఫోర్ట్స్ బిల్డ్ చేసేవాళ్ళు అనమాట. ఈ ఫోర్ట్లు ఎందుకు అంటే మిలిటరీ పర్పస్కి, ఏదైనా సేవ్ చేయడానికి. కాబట్టి అప్పుడన్నా దురుద్దేశం అర్థం చేసుకొని ఉండాలి. బట్ మన వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళ దురుద్దేశం అనేది అర్థం చేసుకోవాలి. స్లోగా ఈ క్యాబ్రల్ ఏం చేశాడంటే డిఫరెంట్ ట్రీటీస్ అనేది చేస్తూ కొచ్చిన్ వాళ్ళతో, క్యాననూర్ వాళ్ళతో నిదానంగా అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారనమాట.
అయితే మళ్ళీ 1501లో వాస్కోడి గామా మళ్ళీ ఇండియా వచ్చాడండి. వచ్చి జెమోరిన్తో మనం మంచి డీలింగ్లో ఉందామని చెప్పి జెమోరిన్తో మాట్లాడడం జరిగింది. కానీ జెమోరిన్ మాత్రం అంటే ఆయనగా ఎక్స్పెక్ట్ చేసినంత ఇది పోర్చుగీస్ వాళ్ళ నుంచి రావట్లేదు అని చెప్పి అరబుల్ని మధ్యలో తొలగించడానికి జెమోరిన్ ఒప్పుకోలేదు. అయితే ఆ టైంలో పోర్చుగీస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళది. సో ఒక రకమైన బెదిరింపులా చేసి ఆక్రమించుకున్నాడు అని మనం చెప్పొచ్చు. సో అలా నిదానంగా వాస్కోడి గామా వచ్చిన తర్వాత ట్రేడ్ ఫ్యాక్టరీస్ అనేది క్యానన్నూరులో, స్లోగా క్యాలికట్టు, కొచ్చిను ఇవన్నీ కూడా పోర్చుగీస్ వాళ్ళకి ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ అయిపోయాయి. అండ్ ప్రతి చోట కూడా వాళ్ళు ఈ సెంటర్స్ని ఫార్టిఫై చేసుకోవడం మొదలుపెట్టారు అక్కడ పర్మిషన్స్ తీసుకొని ఆ రాజులతో అట్లాగా. నెక్స్ట్ పిక్చర్లోకి ఫ్రాన్సిస్కో డి ఆల్మైదా వచ్చాడండి. ఈయన్ని 1505లో పోర్చుగీల్ రాజు ఇండియాకి గవర్నర్గా 3 సంవత్సరాల టర్మ్కి ఈ ఫ్రాన్సిస్కో డి ఆల్మైదాని పంపించడం జరిగింది 1505లో. ఈయనకి సఫిషియంట్ ఫోర్స్ అంటే జనాల్ని మొత్తం అంతా అంటే ఆర్మీని మొత్తం డబ్బు అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేసి పంపించారనమాట. ఈయన మెయిన్ ఇదేంటంటే పోర్చుగీస్ ఇంట్రెస్ట్స్ని ఈయన కాపాడాలి, అంటే పొలిటికల్గా కూడా పోర్చుగీస్ని ఇండియాలో బలోపేతం చేయాలి, ట్రేడ్ పరంగా అన్ని రకాలుగా పోర్చుగీస్ని డెవలప్ చేయాలి అని చెప్పి. అయితే ఫ్రాన్సిస్కో న్యూలీ అపాయింటెడ్ గవర్నర్ని ఏమంటే పోర్చుగీస్ని ఇంకా బలం చేయాలి, నెక్స్ట్ ముస్లిం ట్రేడ్ని అంతం చేయాలి, నెక్స్ట్ పోర్ట్స్ యాడెను, ఆర్ముజ్, మలాక్కా ఈ 3 ప్లేసెస్లో పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ పోర్ట్స్ని సీజ్ చేసేయాలి అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. ఆయన ఇంకా అంజదీవా, కొచ్చిను, క్యానన్నూరు, కిల్వా ఈ ప్లేసెస్లో కూడా ఫోర్ట్స్ కట్టండి అని చెప్పారు. ఫోర్ట్లు కట్టడం అంటే ఏంటంటే వాళ్ళ మిలిటరీని అక్కడ స్ట్రాంగ్ చేయడం అన్నమాట. అయితే ఈ ఆల్మైదా ఏం ఎదుర్కొన్నాడంటే జెమోరిన్ అప్పుడు క్యాలికట్లో రాజు కదండి, జెమోరిన్ నుంచి సపోర్ట్ లేదు, జెమోరిన్ నుంచి ఎదురు. నెక్స్ట్ ఆ టైంలో ఈజిప్ట్ సుల్తాన్ అయిన మమేలుకా సుల్తాన్ నుంచి కూడా ఒక థ్రెట్ అనేది ఉంది. ఇద్దరూ కూడా అంత టు సే ఇటు జెమోరిన్ కానీ ఇటు మమేలుకా సుల్తాన్ నుంచి కానీ ఒక ప్రాపర్ ఇది అనేది లేదు. సో దీనివల్ల ఏంటి అంటే మర్చెంట్స్ ఆఫ్ వెనైస్ వాళ్ళు వాట్ ఎవర్ ఈ కామర్స్ ఈ బిజినెస్ ఇదంతా కూడా ఒక రిస్క్లో పడింది అని మనం చెప్పొచ్చు ఈ పోర్చుగీస్ వాళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల. కాబట్టి ఈజిప్ట్ వాళ్ళు రెడ్ సీ దగ్గర వీళ్ళని ఇంకా పోర్చుగీస్ వాళ్ళని ఎక్కువగా ఇటు రానివ్వకూడదు అని చెప్పి వాళ్ళు యుద్ధం చేశారనమాట. అంటే 1507లో పోర్చుగీస్ వాళ్ళ దాన్ని నేవల్ బ్యాటిల్స్ ఈ ఈజిప్ట్ వాళ్ళు గుజరాత్ నేవీస్ ఈ రెండు కూడా కలిసి పోర్చుగీస్ స్క్వాడ్రన్ని ఓడిపించేశారనమాట. అండ్ ఆ టైంలో ఈ ఆల్మైదా సన్ని కూడా చంపేశారు, ఆల్మైదా వాళ్ళ కొడుకుని. అయితే తర్వాత సంవత్సరమే ఆల్మైదా ఒక రివెంజ్ అనమాట, వాళ్ళని 2 నేవీస్ని ఓడించి అక్కడ తన ఇంకా స్ట్రాంగ్ అయ్యాడనమాట. ఈ ఆల్మైదా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇండియన్ ఓషన్కి రాజుగా మెయిన్గా అంతా కూడా వాళ్ళ ఆధీనంలోనే పోర్చుగీస్ ఆధీనంలోనే ఉండేలాగా చెయ్యాలి అనేది ఈ ఆల్మైదా ముఖ్య ఉద్దేశం. ఆయన పాలసీని బ్లూ వాటర్ పాలసీ అని కూడా అంటారండి. నెక్స్ట్ ఆల్మైదా తర్వాత ఆల్బర్క్యూ పోర్చుగీస్ గవర్నర్ అయ్యారండి. అంటే 3 years టైము ఈ ఆల్మైదా అయిపోయిన తర్వాత ఆల్బర్క్యూ సక్సీడ్ అయ్యాడు గవర్నర్గా. ఈయన్ని రియల్ ఫౌండర్ అంటే పవర్ని అంటే వాట్ ఎవర్ ఈ ఆల్మైదా వచ్చాడు, బట్ ఆ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్యుపై చేయడం అవన్నిటికీ కూడా ఒక బేస్ అనేది వేయగలిగారు తప్పితే అవన్నీ కూడా సక్సీడ్ అవ్వలేదు. అయితే ఈ ఆల్ఫాన్సో డి ఆల్బర్గ్ మాత్రం వచ్చి హీ కంప్లీటెడ్ ఆఫ్టర్ హిస్ వచ్చి ఆ పోర్ట్లు ఏవైతే ఉన్నాయో రెడ్ సీ దగ్గర, ఆర్ముజ్, మలబార్లో, మలైకాలో అవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. నెక్స్ట్ ఈ ఆల్బర్క్యూ వచ్చిన తర్వాత ఆ పోర్ట్లో ముఖ్యంగా వేరే ఇతర దేశాల షిప్స్ ఏమన్నా దాటి వెళ్ళాలి అని అంటే వీళ్ళకి ట్యాక్సులు పే చేసే విధానం అనేది ప్రారంభించారు. దానివల్ల చాలా చాలా ఆదాయం అనేది పోర్చుగీస్ వాళ్ళకు వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేజర్ షిప్ బిల్డింగ్ సెంటర్స్ అయినవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోకి వచ్చాయి. ఇంకొకటి గల్ఫ్, రెడ్ సీ రీజియన్స్లో టింబర్ అనేది చాలా తక్కువగా ఉంది ఆ టైంలో. దానివల్ల ఏంటంటే షిప్ బిల్డింగ్ అనేది మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది అనమాట.
అయితే ఈ ఆల్బర్క్యూ గోవాని ఫస్ట్ ఎక్వైర్ చేసుకున్నాడండి. అంటే సుల్తాన్ ఆఫ్ బీజాపూర్తో యుద్ధం అనేది జరిగింది 1510లో. అప్పుడు పోర్చుగీస్ వాళ్ళు విన్ అవ్వడం వల్ల గోవా అనేది ఆల్బర్క్యూ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అండ్ ప్రిన్సిపల్ పోర్ట్ ఆఫ్ సుల్తాన్ బీజాపూర్ అయిన గోవా అనేది ఫస్ట్ ఇండియన్ టెరిటరీ అండి. అంటే యూరోపియన్స్ చేతిలోకి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ టెరిటరీ ఏంటి అంటే అది గోవా అని మనం చెప్పొచ్చు. అండ్ ఆయన ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే అక్బర్ ముందు చాలా ప్రయత్నించాడండి. సతీ సహగమనాన్ని పార్త్రోలాలి, ఆపేయాలి అని చెప్పి చాలా ట్రై చేశాడు. బట్ ఆ విషయంగా మాత్రం ఆల్బర్క్యూర్ ఇతను మాత్రం చాలా సక్సీడ్ అయ్యాడు. ఈ సతీ ప్రాక్టీస్ని అబాలిష్ చేస్తాడని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఆల్బర్క్యూ ఒపీనియన్ ఏంటి అంటే పోర్చుగీస్ వాళ్ళని వచ్చి ఇండియాలోనే ఉండిపోండి అండ్ ఇండియాలో ఉండిపోయి అక్కడ లోకల్ మన ఇండియన్ విమెన్ ఉంటారు కదా వాళ్ళని పెళ్లి చేసుకోండి అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దానివల్ల పుట్టే పిల్లలంతా కూడా ఈ పోర్చుగీస్ స్టైల్ ఇదంతా కూడా నేర్చుకుంటారు అండ్ అక్కడ కలిసిపోయి వాళ్ళ రూల్ అనేది బలోపేతం చేయొచ్చు అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అయితే గోవాలో అండ్ నార్త్ ప్రొవిన్సెస్లో చాలా వరకు కూడా వాళ్ళు స్థిరపడిపోయి విలేజ్ ల్యాండ్ లార్డ్స్గా రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం, ఇరిగేషన్ వర్క్స్, నెక్స్ట్ కొత్త కొత్త క్రాప్స్, టొబాకో, క్యాష్యూనట్, నెక్స్ట్ ఈ కోకోనట్ అంటే కొబ్బరి తోటలు పెంచడం, ఇవన్నీ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ గోవా, కొచ్చిన్ ఇలాంటి ప్లేసెస్లో అయితే క్రాఫ్ట్స్మెన్గా కూడా సెటిల్ అయిపోయారు. కేవలం ఈ ట్రేడ్ అనేదే కాకుండా మిగతా కామన్ జనాల్లో కలిసిపోయి వాళ్ళ సంతతిని అనేది ఇక్కడ ఇండియన్ విమెన్తో కలిసి వృద్ధి చేయాలి అని చెప్పి అనుకున్నారనమాట. సో అలాగా పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాలో చాలా వరకు సెటిల్ అయిపోయారు. నెక్స్ట్ గవర్నర్గా నినో డా కున్హా వచ్చారండి నవంబర్ 1529లో. ఆల్మోస్ట్ ఆయన వచ్చిన తర్వాత పోర్చుగీస్ హెడ్ క్వార్టర్స్ ముందు కొచ్చిన్లో ఉండేది, కొచ్చిన్ నుంచి గోవాకి మార్చేశారు హెడ్ క్వార్టర్స్ అనేది. నెక్స్ట్ అప్పుడు బహదూర్ షాకి, గుజరాత్ బహదూర్ షాకి, నెక్స్ట్ మొఘల్ ఎంపరర్ అయిన హుమాయూన్కి ఇద్దరికి అంత పడేది కాదు, గొడవలు అవుతూ ఉండేవి. అయితే బహదూర్ షా ఈ పోర్చుగీస్ వాళ్ళ హెల్ప్ అడిగి అటు హుమాయూన్తో యుద్ధానికి వెళ్దామని చెప్పి అనుకున్నాడు. దానికి ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు ఐలాండ్ ఆఫ్ బేసిన్ అనేది మీకు ఇచ్చేస్తాము అండ్ దానిపైన వచ్చే రెవెన్యూస్ మొత్తం కూడా మీకే అని చెప్పి బహదూర్ షా ఇవ్వడం జరిగింది. అండ్ బేసిన్ దీవ్ కూడా కొంతవరకు ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారు. అయితే బహదూర్ షా రిలేషన్స్ పోర్చుగీస్ వాళ్ళతో నిదానంగా బ్యాడ్ అయ్యాయి అన్నమాట. ఎందుకంటే హుమాయూన్ గుజరాత్లో నుంచి 1536లో హుమాయూన్ పక్కకు తప్పుకున్నాడు అండ్ నిదానంగా బహదూర్ షా ఏం చేశాడంటే ఒక వాల్ బిల్డ్ చేద్దామని చెప్పి మధ్యలో ట్రై చేశాడనమాట. దానికి పోర్చుగీస్ వాళ్ళు అపోజ్ చేశారు. అపోజ్ చేసిన వాళ్ళు అపోజ్ చేసినట్టే ఉండకుండా నెగోషియేషన్స్ అయితే చేశారండి. నిదానంగా బహదూర్ షాని పోర్చుగీస్ వాళ్ళు ఒక షిప్లోకి ఇన్వైట్ చేశారనమాట. బహదూర్ షా ఏంటి అంటే పాజిటివ్గానే అనుకొని నమ్మి వెళ్ళాడు. బట్ అక్కడ పోర్చుగీస్ వాళ్ళు ఏం చేశారంటే బహదూర్ షాని చంపేశారనమాట. అండ్ చంపేసి నిదానంగా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేది బెంగాల్లో కూడా పెంచుకోవడం, వాళ్ళ హూగ్లీని వాళ్ళ పీపుల్ని హూగ్లీకి కూడా పంపించడం అండ్ హూగ్లీని హెడ్ క్వార్టర్స్గా చేయడం, ఇలా నిదానంగా వాళ్ళ సెటిల్మెంట్ అనేది పెంచుకోవడం చేశారనమాట. సో పోర్చుగీస్ వాళ్ళు అంత డెవలప్ అవడానికి వాళ్ళు అంత ఎస్టాబ్లిష్ అవడానికి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటో మనం చూసినట్టయితే గుజరాత్లో ఒక్క చోటే మహమూద్ బెగార్హా పవర్ఫుల్గా ఉన్నారండి. మిగతా నార్థన్ పార్ట్లో చాలా వరకు కూడా స్మాల్ అనమాట, డివైడెడ్ అనమాట. డెక్కన్లో అయితే ఈ బహ్మనీ కింగ్డమ్ అనేది బ్రేక్ అయిపోతూ చిన్న చిన్న కింగ్డమ్స్గా అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఏ కింగ్డమ్కి కూడా అంత నేవల్ పవర్ అనేది, నేవీ అనేది అంత స్ట్రాంగ్గా లేదు. వన్ మోర్ థింగ్, ఎవరు కూడా నేవల్ స్ట్రెంత్ని పెంచుకుందామన్న ఉద్దేశంలో కూడా అప్పుడు ఎవరూ లేరండి. ఇంకొకటి, ఇటు చైనీస్ ఎంపరర్ కూడా వాళ్ళ నావిగేషనల్ రీచ్ని, చైనీస్ షిప్స్ని రాకుండా చూసుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ అరబ్ మర్చెంట్స్, నెక్స్ట్ అరబ్ షిప్ ఓనర్స్ కూడా అప్పటిదాకా ఇండియన్ ఓషన్ పైన పైచేయి ఉన్న అరబులు కూడా నిదానంగా తగ్గిపోయారనమాట. ఎందుకు అంటే ఈ పోర్చుగీస్ వాళ్ళ మధ్య ఉన్న వాట్ ఎవర్ ఆ యూనిటీ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్, వీటితో వాళ్ళకున్నది మ్యాచ్ అవ్వకపోవడం. మోరో
మోర్ ఇంకోటి ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళ షిప్స్ పైన క్యానన్స్ ప్లేస్ చేసేవాళ్ళండి. క్యానన్స్ అంటే ఈ ఫిరంగులు అనమాట. షిప్పుల్లోనే ఈ దాడి చేయడానికి ఇవి ఉండడం వల్ల ఏంటి అంటే ఇంకా వీళ్ళందరూ వెనక్కి తగ్గారు అని చెప్పొచ్చు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వాళ్ళకి ప్లస్ అయ్యి వాళ్ళు నిదానంగా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అనేది పెంచుకుంటూ వచ్చారు. సో దీని కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. బికాస్ ఇప్పటికే దగ్గర 15 మినిట్స్ అయిపోతుంది వీడియో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోస్ కూడా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ ఎంత గ్రో అవుతూ ఉంటే అంత ఎంకరేజ్మెంట్ అనేది మీరు నాకు ఇస్తున్నట్టండి. ఆ ఎంకరేజ్మెంట్తో నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.